బాబాని అడగాలి. అడిగినప్పుడు ఏమైతది? మేము అడిగినప్పుడు పుస్తకాలు ఇలా తెరిచి చూసినప్పుడు కరెక్ట్‌గా అదే మురళి చూపిస్తాడు. సో, ఇది 2014 మురళియే మీకు చూపించింది. ఆ సంవత్సరమే జరిగింది. అంటే ఈ సంఘటన మీకెందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి విషయాలొచ్చే ఉంటాయి. మీకెక్కడో డౌట్ రావడం, బాబా చూపించడం జరిగే ఉంటది. కానీ ఆయన నమ్మారా లేదా అన్నదే పాయింట్ ఇక్కడ. ఈరోజు ఎవరికి వాళ్ళు అమాయకంగా మాకేం తెలీదు, ఏం తెలీదు అంటున్నారే గానీ, నిజంగా బాబా గైడెన్స్ ఇవ్వలేదా అంటే మీరు ధైర్యంగా చెప్పగలరా? లేదు మాకు గైడెన్స్ ఇవ్వలేదు ఆయన అని చెప్పి? నేనొచ్చింది 2013లో, 14లో పోయారు ఫాదరు. ఆ రోజు నాకు తెలీదు. తెలియనప్పుడు నాకు అడిగినప్పుడు ఎందుకో అనిపిచ్చింది తినడం ఏంటి? ఎందుకంటే మా ఎదురుగానే శరీరాన్ని దహనం చేసేసాం మేము. స్థూలమైన ఆహారం శరీరానికి అవసరం. మా కళ్ళెదురుగానే దహన సంస్కారాలు జరిగిపోయినప్పుడు, ఆయనని ప్రత్యేకించి బ్రహ్మబాబా పిలిపిచ్చి, ఇక్కడ వండిన భోగిని అక్కడ పెట్టడం ఏంటి? దీనికంటూ ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం లేదు. మినిమమ్ కామన్ సెన్స్ చాలు. మన కంటెదురుంగానే కాల్చేస్తున్నాం మన వాళ్ళు పోతే, మరి పోయినప్పుడు బ్రహ్మబాబాకి ఏం సంబంధం మా ఫాదర్ తోటి ఆయన కూర్చొని అక్కడ భోగులు తినిపించుకుంటూ కూర్చోడానికి?